అందరికీ నమస్కారం. జీకే కోచింగ్ సెంటర్లో భాగంగా మీకు ఆల్రెడీ జాబ్స్ ఉన్నటువంటి విషయాలు మరియు డిఎస్సి టెట్ క్లాసెస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోలో మనము మరి టెట్ అప్లై డేట్ అనేది ఈ నవంబర్ 20 వరకే ఉంటుంది కాబట్టి చాలామంది అందులో మామూలుగా కామెంట్ పెడతా ఉన్నారు, సార్ మాకు జీరో ఫీజు రావాలి. జీరో ఫీజు అనేది టెట్ అప్లై చేసే వారందరికీ కూడా తెలియజేయమనగా, సో టెట్ అప్లై చేసేటప్పుడు మీరు ఆల్రెడీ మేలో ఎగ్జామ్ రాసినట్లయితే అంటే మేలో అప్లై చేసిన వాళ్ళకు తప్పనిసరిగా జీరో ఫీజు వస్తుంది. జీరో ఫీజు ఎలా వస్తుంది? మీ ఆధార్ కార్డ్ నెంబర్ వేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత పే ఫీజులో మీకు జీరో ఫీజు అని వస్తుంది. తర్వాత అప్లికేషన్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడ ఇంటర్నెట్ వాళ్ళు తీసుకుంటే 100 రూపీస్ అనేది అది సర్వీస్ ఛార్జ్ మాత్రమే. కాబట్టి గవర్నమెంట్కు మేలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎలాంటి ఫీజు చెల్లించే అవసరం లేదు. ఎందుకంటే మీకు జీరో ఫీజు వస్తుంది. ఆధార్ కార్డు ద్వారా మీరు ఎగ్జామ్ మేలో అప్లై చేసి ఎగ్జామ్ రాసినా రాయకున్నా ఆల్రెడీ మీరు రాసిన కిందకే పడుతుంది, అంటే మామూలుగా అప్లై చేసిన కింద పడుతుంది. కాబట్టి ఎవరైతే ఆధార్ కార్డు నెంబర్తో అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా జీరో ఫీజు వస్తుంది. ఒకవేళ అప్లై చేయని వాళ్ళకి మాత్రమే జీరో ఫీజు రాదు. వాళ్ళు 2 పేపర్లు అప్లై చేయని వాళ్ళైతేనేమో కొత్తగా అప్లై చేసేవాళ్ళు, ఈసారి కొత్తగా అప్లై చేసే వాళ్ళైతేనేమో 2 పేపర్లు అయితేనేమో 1000 రూపాయలు, ఒక పేపర్ అయితే సో 750 రూపాయలు. సో కాబట్టి మీరు చాలా క్లియర్గా టెట్ అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ ఆల్రెడీ మనకు నవంబర్ 20 వరకే ఉంది. కాబట్టి సో ఇంకొక విషయం ఎందుకు మీకు ఇవి చెప్తా ఉన్నామంటే, చాలామంది సో లాస్ట్ డేట్లో అప్లై చేయడం వల్ల మీకు సెంటర్ అనేది ఎక్కడో వేరే దూరము సెంటర్లో పడుతుంది. ఇది ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి లాంగ్ ఏరియా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఈ డేట్లో అంటే ఆల్రెడీ మనకు ఈ 2-3 రోజుల్లోనే అంటే ఎగ్జామ్ అంటే లాస్ట్ డేట్ కంటే దగ్గర వచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే ముందుగానే అప్లై చేసుకోండి. ఇప్పుడు టైం ఉన్న వాళ్ళు చాలా తొందరగా అప్లై చేసుకోండి. ఎందుకంటే లాస్ట్లో అప్లై చేసుకుంటే, ఎందుకంటే సెంటర్లు అనేది ఆల్రెడీ మీకు ఇచ్చేటప్పుడు మీకు లాస్ట్ ఏదో దూరం సెంటర్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దూరం సెంటర్ పడకుండా ఉండాలంటే తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన లాస్ట్కి వచ్చిన తర్వాత కొందరు సో ఈ నవంబర్ 20 వరకు డేట్ వరకు చూసి అక్కడ దాకా చూస్తే ఏమవుతుందంటే మీ యొక్క సెంటర్ దూరం పడుతుంది. ఇంకోసారి కొన్నిసార్లు అప్లై విధానం కూడా లేట్ అవుతుంది. సో అప్పుడు సర్వర్ కూడా బిజీ వస్తుంది. కాబట్టి సో మనకు ఆల్రెడీ డేట్స్ ఉంది కాబట్టి ఇంకా డేట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా సర్వర్ బిజీ ఉండదు. కాబట్టి తొందరగా అప్లై చేసుకుంటే సెంటర్ కూడా మీకు దగ్గరలో మీకు అనుకున్న ప్లేస్లో పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మేలో టెట్ రాసిన వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదు. కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు లేవు. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఆ డౌట్స్ మీద కూడా మీకు వీడియో చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి టెట్ అప్లికేషన్ చేసే వాళ్ళు అందరూ కూడా సో నేను నా యొక్క జీకే కోచింగ్ సెంటర్లో భాగంగా మీకు సోషల్ సంబంధించినటువంటి హెచ్జిటి మరియు స్కూల్ సంబంధించినటువంటి క్లాసెస్ అనేది మనకు యూట్యూబ్లో మొత్తం ఫ్రీగా అందిస్తూ ఉన్నాను. మీకు క్లాస్ వైజ్గా 6th క్లాస్లో సంబంధించినటువంటి ఇప్పటి వరకు సుమారుగా 8th లెసన్ దాకా వచ్చినాము. అదేవిధంగా లెసన్ వైజ్గా వెళ్ళిపోతాము. ప్రతి లెసన్ అంటే క్లాస్ టాపిక్ 6th 7th 8th 9th 10th వరకు కూడా క్లాస్ వైజ్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో అందరూ కూడా ఈ యొక్క ఛానల్ చూడండి. మీరు ప్లేలిస్ట్కి వెళ్ళండి. మీరు వరుసగా చూడాలంటే ప్లేలిస్ట్కి వెళ్ళి సో చూడండి. సో జీకే కోచింగ్ భాగంగా మీరందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్. సో మీరందరూ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోని మీకు అందరికీ ఫ్రీగా అందిస్తున్నాను కాబట్టి